హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ చశ్విక. ఈ రోజు వీడియో ఏంటి అంటే నా బర్త్డే రోజు నేను తీసిన వీడియో అనమాట. ఇది నా బర్త్డే వచ్చేసి డిసెంబర్ 19th అయితే అయ్యిందండి. నా బర్త్డే రోజు అంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము ఎక్కడికి వెళ్ళాము, ఏ ప్లేసెస్కి వెళ్ళాము, అలాగే నా బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగాయని చెప్పేసి ఈ వీడియోలో అయితే ఉంటుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. బర్త్డే రోజు మార్నింగ్ నేనైతే టెంపుల్కి వచ్చానండి. ఇది టెంపుల్ అంటే బాబా టెంపుల్ అనమాట. నా బర్త్డే థర్స్డే అయితే వచ్చిందండి. సో అందుకని చెప్పేసి బాబా టెంపుల్కి అయితే వచ్చానమాట. ఈ బాబా టెంపుల్ ఎక్కడ అంటే ఈతపాలెం అని అంటారండి. లోకల్లో ఉన్న వాళ్ళకి అయితే తెలుస్తుంది. ఈతపాలెం చెరువు అని చెప్పేసి అక్కడ ఉంటుందన్నమాట ఈ బాబా టెంపుల్. నేను ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఒకసారి వచ్చానండి ఈ టెంపుల్కి. మళ్ళీ నా మ్యారేజ్ అయిన తర్వాత నేనైతే ఇప్పుడే రావడం అండి. 5 years అయిందనమాట మళ్ళీ నేను ఈ టెంపుల్కి వచ్చి. అప్పటి నుంచి ఇప్పటి వరకు రాలేదు. ఇప్పుడు కుదిరింది మళ్ళీ ఈ టెంపుల్కి రావడానికి. బాబా టెంపుల్కి వెళ్ళే వాళ్ళం, కానీ ఇక్కడికి ఎక్కువగా వచ్చేవాళ్ళం కాదండి. టౌన్షిప్లో ఉన్న బాబా టెంపుల్కి అయితే వెళ్ళే వాళ్ళము. అక్కడికి ఎందుకు ఎక్కువగా వెళ్ళే వాళ్ళం అంటే అక్కడ చుట్టుపక్కల పార్క్స్ అయితే ఉంటాయండి. అక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళే వాళ్ళము. అందుకని అక్కడికి ఎక్కువగా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ అయితే చూపించేవాళ్ళం. ఇక్కడికి రావడమే మానేసాము అక్కడికి వెళ్ళడం వల్ల. ఇప్పటికైతే దొరికిందనమాట మళ్ళీ నాకు ఈ బాబా దర్శనము. నేను ఎప్పుడు ఏ టెంపుల్కి వెళ్ళినా సరే ఫస్ట్ ప్రదక్షిణలు అయితే చేస్తానండి. ప్రదక్షిణ చేశాకే లోపలికి అయితే వెళ్తానమాట. ప్రదక్షిణలు చేయకుండా లోపలికి వెళ్ళను. అయితే ఒకసారైనా చేస్తాను, లేదంటే 3 సార్లైనా చేస్తానండి. ఈసారి అయితే ఒకసారే చేశాను. ఎందుకంటే మేము ఇంటి దగ్గర నుంచి రావడమే 10 అయితే అయిపోయిందండి. ఇంకా గుడి ఎక్కడ మూసేస్తారని చెప్పేసి త్వరగా అయితే తిరిగేసాము మొత్తం గుడి చుట్టూ కూడా. నేనెప్పుడు ఏ బాబా గుడికి వెళ్ళినా సరే ఆ గుడి దగ్గర కుక్కలు అయితే ఎక్కువగా ఉంటాయండి. నాకైతే తెలియదు కుక్కలు ఎందుకు ఉంటాయో. మీకైతే తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే తెలియదు. గుడి చుట్టూ మా ప్రదక్షిణ అయిపోయిన తర్వాత మేమైతే గుడి లోపలికి వెళ్తున్నామండి. గుడి లోపలంతా కూడా ఇలా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను ఎప్పుడు ఏ సాయిబాబా టెంపుల్కి వెళ్ళి చూసినా కూడా అక్కడ ఇలాగే ప్రశాంతంగా ఉంటుందండి. అదేంటో నాకు అర్థం కాదు. నాకు కూడా అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తుంది నా మనసుకి. నా మ్యారేజ్కి ముందు అలాగే మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఎవ్రీ థర్స్డే కంపల్సరిగా సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళేదానండి. పాప పుట్టిన తర్వాత మెల్లమెల్లగా టెంపుల్కి వెళ్ళడం అనేది తగ్గిపోయింది. ఎప్పుడు వెళ్దాం అనుకున్నా సరే టైం కుదిరేది కాదు. ఈ గుడిలో బాబాతో పాటు ఒక సైడ్ కృష్ణుడు, ఇంకొక సైడ్ వినాయకుడు అయితే ఉంటారు. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత గుడిలో నుంచి బయటకు వస్తే బయట ఒక దేవుడు అయితే ఉంటారు. దాని పక్కనే హోమం కాలుతూ ఉంటుందండి. ఆ హోమంలో ఏం వేస్తారంటే ఎండిపోయిన కొబ్బరి ఉంటుంది కదండి, అదే కొబ్బరి బొండం, దాన్ని వేస్తారనమాట. అది మన దగ్గర ఉంటే తెచ్చుకోవచ్చు, లేదు అంటే ఈ గుడిలోనే అమ్ముతారు, కొనుక్కోవచ్చు. ఆ ఎండిన కొబ్బరి బొండామే ఎందుకు హోమంలో వేస్తారు అంటే మనకి తెలుసు కానీ తెలియకుండా కానీ ఏమైనా తప్పులు చేసి ఉంటే, అంటే ఏమైనా పాపాలు ఏమైనా చేసి ఉంటే ఆ పాపాలు పోవాలని చెప్పేసి ఆ ఎండిపోయిన కొబ్బరిని ఆ హోమంలో వేసి దండం అయితే పెట్టుకుంటారు. దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం తీసుకుని తినేసి ఇంటికైతే బయలుదేరిపోయామండి. ఇంకా ఇంటికి వెళ్ళిన వెంటనే వంట అయితే స్టార్ట్ చేసేసాను. ఒక సైడ్ బిర్యానీ, ఇంకొక సైడ్ చికెన్ కర్రీ అయితే పెట్టాను. యాక్చువల్గా మేము ప్లాన్ చేసుకుంది ఏంటి అంటే మధ్యాహ్నం హోటల్కి వెళ్ళి అక్కడ భోంచేసేసి అలాగే మూవీకి వెళ్ళిపోదామని అయితే అనుకున్నాము. కానీ మా అత్తయ్య మామయ్య అన్నారు, మేమైతే హోటల్లో భోంచేయమమ్మా, ఇంటి దగ్గర తినేస్తాము, మీరైతే చేయండి అని చెప్పారు. ఈవినింగ్ చేయాల్సిన వంట కాస్త మధ్యాహ్నం అయితే చేయాల్సి వచ్చింది. ఇంకా అమ్మ వాళ్ళని ఈవినింగ్ భోజనానికి అయితే పిలిచానండి. ఇంకా వాళ్ళకి మాకు మొత్తం అందరికీ సరిపోతుందని చెప్పేసి అందరికీ కలిపి వంట అయితే చేసేసాను. ఇంకా ఒక పక్క బిర్యానీ, చికెన్ కర్రీతో పాటు పెరుగు పచ్చడి కూడా తయారు చేసి పెట్టేసుకున్నాను. నాకు బిర్యానీతో పాటు ఏమున్నా లేకపోయినా పెరుగు పచ్చడి అయితే కంపల్సరిగా ఉండాలండి. నాకు అది లేకపోతే బిర్యానీ తినబుద్ధి కాదు. పెద్దగా స్పెషల్స్ అయితే ఏమీ చేయలేదండి, అని సింపుల్ గానే చేసేసాను. ఎందుకంటే ఒక పక్క మా హస్బెండ్ మూవీకి టైం అవుతుంది, త్వరగా తేల్చని గోల్ చేసేస్తున్నారు. ఇంకేమైనా ఉంటే ఈవినింగ్ చేసుకుందామని చెప్పేసి బిర్యానీ, చికెన్ కర్రీ అయిపోయిన తర్వాత నేను మా హస్బెండ్ మొత్తం అందరం భోజనం చేసేసి మూవీకి అయితే బయలుదేరిపోయాము. మా హస్బెండ్ రెడీ అయినా మా పాప రెడీ అయినా ఒక నిమిషం అయితే ఆగరండి. వాళ్ళిద్దరూ రెడీ అయ్యి మమ్మల్ని కంగారు పెట్టేస్తారు. ఇక్కడ మా పాప రెడీ అయింది కదా, తను కూడా వెళ్ళిపోతుంది. ఆల్రెడీ వాళ్ళ డాడీ కార్లో అయితే ఉన్నారు. మేము త్వరగా రాలేదని చెప్పేసి ఇక్కడ మా పాప అయితే తల కొట్టుకుంటుంది. ఇంక ఇక్కడ మూవీకి అత్తయ్య, మావయ్య, మా హస్బెండ్, నేను, పాప అయితే వెళ్తున్నాం అనమాట. యాక్చువల్గా మేము ఎప్పుడు మూవీకి వెళ్ళా వైజాగ్ వెళ్తాము, లేదంటే గాజువాక్ వెళ్తామండి. ఈసారి అయితే అగనంపూడి వెళ్తున్నాం అనమాట. కొత్తగా థియేటర్ ఏదో కట్టారంట, మా హస్బెండ్ అక్కడికి తీసుకుని వెళ్తున్నారు, బాగుంటుందని చెప్పేసి.
మేమైతే సినిమా హాల్ దగ్గరికైతే వచ్చేసామండి. ఈ థియేటర్ వచ్చేసి కూర్మంపాలెం నుంచి అగనంపూడికి వెళ్ళే దారిలో అయితే ఉంటుంది. హైవేకి దగ్గరలోనే ఉంటుందండి ఈ సినిమా హాల్. ఎవరైనా ఈజీగా ఫైండ్ చేయొచ్చు. ఈ సినిమా థియేటర్ పేరు వచ్చేసి ఏషియన్ ముక్తా విఎంఆర్ మాల్ అండి. ఈ థియేటర్ వచ్చేసి మన వైజాగ్లోనే వన్ ఆఫ్ ది టాప్ మల్టీప్లెక్స్ థియేటర్ అని చెప్పొచ్చు. అలాంటి థియేటర్ మన వైజాగ్ రావడం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఈ మల్టీప్లెక్సర్ని ఏషియన్ సినిమాస్ అనే పెద్ద బ్రాండ్ వాళ్ళు తయారు చేశారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఐనాక్స్ ఒక బ్రాండ్ ఎలాగో ఏషియన్ సినిమాస్ అనేది కూడా ఒక పెద్ద బ్రాండ్ అండి. పెద్ద బ్రాండ్ అని ఎందుకన్నానంటే ఈవెన్ అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్కి హైదరాబాద్లో సొంత థియేటర్స్ ఉన్నాయండి. వాటిని కూడా ఈ బ్రాండ్ వాళ్ళ చేత తయారు చేయించారు. ఈ మల్టీప్లెక్సర్ మొత్తం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఉంటుంది. పార్కింగ్ నుంచి థియేటర్ లోపలికి వెళ్ళిన తర్వాత మీరే చూస్తారు. మొత్తం గోల్డెన్ యాంబియన్స్తో ఉంటుంది. కార్ అయితే పార్క్ చేసేసాం మేము. ఇంకా ఇక్కడ మా పాప చూడండి మొత్తం తిరిగేస్తుంది ఫ్రీగా ఉందని చెప్పేసి. ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా అండి. చాలా పెద్దగా అయితే ఉంది ప్లేస్ అంతా కూడా. ప్రజెంట్ అయితే 4 వీలర్కి 2 వీలర్కి దేనికి కూడా ఎటువంటి పార్కింగ్ ఫీ అయితే ఛార్జ్ చేయట్లేదు. ఫ్యూచర్లో అయితే చెప్పలేము, అది మీకు తెలిసిందే కదా. పార్కింగ్ ఏరియా నుంచి పైన థియేటర్ వరకు లిఫ్ట్ అయితే ఉందండి. బట్ మీ అందరికీ ఫ్రంట్ వ్యూ చూపిద్దామని చెప్పేసి మేమైతే నడుచుకుంటూ బయటకైతే వస్తున్నాము. మాల్ అయితే చాలా పెద్దదండి. ముందు పక్కన కూడా చాలా ఓపెన్ ప్లేస్ అయితే ఉంది. సివిల్ వర్క్ అయితే ఇంకా జరుగుతుంది. మాల్ ఫ్రంట్కి అయితే వచ్చేసాము. ఫ్రంట్ అంతా కూడా ఇలా ఉందన్నమాట. ఇక్కడ 3 ఫేమస్ షాప్స్ అయితే ఉన్నాయండి. అవి మీ అందరికీ తెలిసినవే. మ్యాక్స్, జూడియో, స్టైల్ యూనియన్ షాప్స్. ఈ 3 షాప్స్ ఒకేసారి చూడడం వల్ల నా కాళ్ళు అయితే అసలు ఆగలేదండి. లోపలికి వెళ్ళి చూడాలి అనుకున్నా బట్ చూడలేకపోయాను. ఎందుకంటే 2:30కి షో అనేది మొదలవుతుందండి. సో అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే మూవీ చూసేద్దాము, తర్వాత వీటి దగ్గరకు వద్దామని చెప్పేసి మేమైతే ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నామండి థియేటర్ దగ్గరికి. థియేటర్ ఫస్ట్ ఫ్లోర్లో ఉందని చెప్పేసి మేమైతే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చామండి. బట్ ఇక్కడైతే లేదట, సెకండ్ ఫ్లోర్లో ఉందని చెప్పారు. ఇప్పుడు మేమైతే మళ్ళీ పైకి వెళ్ళాలి. మా పాప మా హస్బెండ్ ఎస్కలేటర్కి పైకి అయితే వెళ్ళిపోయారు. మా అత్తయ్య వచ్చేసి భయం వేస్తుంది నేను ఎక్కను అంటే నేను మా మావయ్య మా అత్తయ్య కలిపి స్టెప్స్ ఎక్కి పైకి అయితే వెళ్ళామండి. మొత్తానికి థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసామండి. చూసారు కదా గోల్డెన్ అంబియన్స్ ఎలాగుందో. నాకైతే 2 కళ్ళు సరిపోలేదు చూడడానికి, అంత బాగుందన్నమాట. అదిరిపోయిందనే చెప్పాలి. ఈ మల్టీప్లెక్స్లో 4 స్క్రీన్స్ అయితే ఉంటాయండి. వాటికి ఆడి 1, ఆడి 2, ఆడి 3, ఆడి 4 అని అయితే పేర్లు పెట్టారు. మనం ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నప్పుడు కూడా స్క్రీన్ అనే పేరు అయితే ఉండదు, ఆడి అనే ఉంటుంది. ఇక్కడ పోస్టర్లకు బదులు ఏకంగా స్క్రీన్సే పెట్టేశాడండి. ఈజీగా నచ్చిన కంటెంట్ వేసుకోవచ్చని చెప్పేసి ప్రతి సినిమాకి పోస్టర్ అంటించి తీసే పని లేకుండా ఈజీగా అయిపోతుందని చెప్పేసి స్క్రీన్స్ అయితే పెట్టాడనమాట. ఇక్కడ నేను ఎంజాయ్ చేసిన దానికంటే మా పాప అయితే నన్ను మించి ఎంజాయ్ చేసిందండి. అంత బాగా ఆడుకుందనమాట. ఎలాంటి భయం లేకుండా అయితే తిరిగేసింది మొత్తం అంతా కూడా. ఇంక ఇక్కడ మేమైతే ఆడి 1 థియేటర్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ నాకు వెళ్తున్నప్పుడు ఏమనిపించిందో తెలుసా, నేను వెళ్తున్న దారంతా కూడా రియల్ గోల్డ్ వేసి నాకు వెల్కమ్ చెప్తున్నట్లు అనిపించిందండి. సేమ్ నాకైతే అలాగే అనిపించింది. అంత బాగా నచ్చిందనమాట ఇదంతా కూడా. వీడియో చూస్తున్న మీకేమనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే సేమ్ అలాగే అనిపించింది. ఇదంతా కూడా ఆడి 1 థియేటర్ దగ్గర అయితే ఉంటుందండి. పైన సీలింగ్ చూసారు కదా ఎలాగుందో. పైన సీలింగ్ అయితే కింద టైల్స్లో కనిపిస్తుందండి. అంత బాగుందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. లాస్ట్కి షో టైం అయితే అయిందండి. ఇక్కడ మేమైతే మూవీ చూడడానికి వెళ్తున్నాము. థియేటర్ లోపలికి వచ్చిన తర్వాత మీరే చూడండి ఎలా ఉందో. మనకు తెలుసు కదండి మల్టీప్లెక్స్లో ఎక్కడ కూర్చున్నా ఒకే రేట్ అయితే ఉంటుంది. దీనివల్ల ముందు కూర్చోవడానికి అందరూ వెనకాడుతారు కదా. సో అందుకని వీడు తెలివిగా ఫ్రంట్ రో అంతా బెడ్స్ అయితే వేసాడండి. గోవా బీచ్లో పడుకొని సినిమా చూస్తున్నట్టే ఉంటుందన్నమాట. కనీసం దీనివల్ల అయినా ఫ్రంట్ సీట్స్ నిండుతాయన్న ప్రయత్నమేమో ఓనర్ది. ఈ థియేటర్స్లో 4K లేజర్ ప్రొజెక్టర్స్ని యూజ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడున్న టెక్నాలజీలో లేటెస్ట్ ఇదేనండి. పిక్చర్ క్వాలిటీ క్రిస్ప్ అండ్ క్లియర్గా ఉంటుంది. ఇంకా సౌండ్ సిస్టమ్స్కి వస్తే ప్రజెంట్ లేటెస్ట్ డాల్బీ అట్మాస్ యూజ్ చేస్తున్నారు. సీట్లో కూర్చున్న తర్వాత నాకైతే చాలా కంఫర్ట్గా అనిపించింది. కాల్ పెట్టుకునే దగ్గర ఫ్రంట్ అంతా కూడా చాలా స్పేసెస్గా అయితే వచ్చిందండి. ఫ్రంట్ సీట్లో కూర్చున్న వాళ్ళ వల్ల మనకైతే డిస్టర్బెన్స్ లేకుండా మూవీ బాగా చూసుకునే విధంగా సీట్స్ అయితే డిజైన్ చేశారు. మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంక మనం మూవీలోకి అయితే వెళ్ళిపోదాము.
నాకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చిందండి. పుష్ప 2 చూసిన తర్వాత ఎవరైనా సరే పుష్ప 1 మర్చిపోవాల్సిందే, అసలు గుర్తుకు కూడా రాదు, అంత బాగా చేశారనమాట. మరి ఈ సాంగ్ లో అయితే అల్లు అర్జున్ గారు అదరగొట్టేశారని చెప్పాలి. ఆ డాన్స్, ఎక్స్ప్రెషన్స్, వామ్మో, నాకు ఈ సాంగ్ చూస్తున్నంతసేపు గూస్ బంప్స్ అయితే వచ్చాయండి, అంత బాగా చేశారు. మరి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఆల్రెడీ ఎవరైనా పుష్ప 2 మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. పుష్ప 2 మూవీ చూసి బయటకు వచ్చిన తర్వాత ఎవరైనా సరే అసలు తగ్గేదేలా అంటారో అట్లా ఉందన్నమాట మన మూవీ అయిపోయిన తర్వాత కిందకి దిగేటప్పుడు స్టార్టింగ్లో బెడ్స్ ఉన్నాయి కదండి, అవి ఎలా ఉన్నాయి చూద్దామని చెప్పేసి నేను మా పాప పడుకున్నాం అనమాట. నాకైతే ఫీలింగ్ ఎలా అనిపించిందంటే మనం ఇంట్లో చూస్తున్నట్టే అనిపించిందండి. ఏదో హాల్కి వచ్చి మూవీ చూస్తున్నాం అన్న ఫీలింగ్ అయితే నాకు కలగలేదన్నమాట. మన ఇంట్లో బెడ్ మీద పడుకొని మూవీ చూస్తున్నట్టే అనిపించింది నాకైతే. ఇంకా మేము మూవీ అయిపోయిన తర్వాత ఇంటికైతే బయలుదేరిపోయామండి. థియేటర్ కింద ఉన్న షాప్స్ అవన్నీ చూసుకొని ఇంటికి వెళ్ళేటప్పటికి 8 అయితే అయిపోయింది. మేము వెళ్ళిన హాఫ్ అన్ అవర్కి అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసేసామండి. మనం ఎప్పుడు ఏ సెలబ్రేషన్స్ చేసుకున్నా ఫస్ట్ ఇంపార్టెన్స్ ఫొటోస్కి ఇస్తాం కదండి. సో ఇక్కడ మేమైతే ఫస్ట్ ఫొటోస్ తీసుకున్నాము, తర్వాత కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. మా పనిలో మేముంటే ఇక్కడ మా చిటితల్లి మాత్రం తన పనిలో తను ఉందన్నమాట. అదేనండి కేక్ తినే పనిలో. మా ముందు నుంచి సైలెంట్గా కేక్ అయితే తినేస్తుంది. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మేము ముగ్గురం కలిపి అమ్మ వాళ్ళ కాలికి, అత్తయ్య వాళ్ళ కాలికి దండం అయితే పెట్టుకున్నాము. లాస్ట్లో అందరం కూర్చొని కేక్ తింటుంటే ఇక్కడ మా నాన్నగారు చూడండి కేక్ తినమనిస్తే తినకుండా బాక్స్ అయితే సెట్ చేస్తున్నారనమాట. ఆల్రెడీ వేస్ట్గా పడేసిన బాక్స్ని తీసి సెట్ చేస్తున్నారు. నాలాగే డిసెంబర్ మంత్లో మీకు కూడా బర్త్డే ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే వీడియోని ఇస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పాప చెప్పే డైలాగ్ కూడా వినండి లాస్ట్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చెప్పు హ్యాపీ బర్త్డే టు చెప్పు. థ్యాంక్ యూ.